ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. 7 దినాల ఉపవాస ప్రార్థనలో భాగముగా ఈ 4వ దినమును కూడా మనం ఇంతవరకు దేవుని పాదముల దగ్గర చేరి ఆయన సన్నిధానంలో పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, ఆరాధన ద్వారా మనం దేవుని నామాన్ని మహిమపరిచాం. మీరందరూ ఈ రీతిగా దేవుని మందిరానికి వచ్చి ఈ రీతిగా దేవుని మందిరములో గడపటము దేవుడు ఆనందిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎంతగానో ఆయన సంతోషిస్తున్నాడు. ఎందుకంటే ఇటువంటి బిజీ షెడ్యూల్లో లోకమంతా ఎవరి పనుల్లో, ఎవరి యొక్క పనిబాటులో ఉన్నప్పటికీ, మనకెన్నో పనులు, ఎన్నో పనిబాటులు ఉన్నప్పటికీ వాటన్నిటినీ పక్కన పెట్టి మీరందరూ కూడా 7 దినాలు మేము దేవుని మందిరంలో గడపాలి, మేము దేవుని పాదం దగ్గర గడపాలి, మేము దేవునితో మా బాధలన్నీ కూడా చెప్పుకోవాలి, మేము దేవుని దగ్గర మా సంగతులన్నీ కూడా తెలియచేయాలి అని మీ యొక్క డెడికేషన్ని దేవుడు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన సంగతులన్నీ కూడా దేవుడు పరిష్కారము చేయగలిగిన దేవుడు ఆయన. కొన్ని సమస్యలు మనం మాత్రమే పరిష్కారం చేసిన కొన్ని సమస్యలు ఉంటాయి, దాన్ని ఎవ్వరూ కూడా పరిష్కారం చేయలేరు. కొన్ని వ్యాధులు ఉంటాయి, ఏ వైద్యుడు కూడా పరిష్కారం చేయలేరు. కొన్ని సమస్యలు ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా మనకి పరిష్కారము దొరకదు. అలాంటి సమస్యలను కూడా దేవుడు పరిష్కారము చేయగలడు. హల్లెలూయా. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. నా ప్రార్థన, నా భారం ఏంటంటే మన సంఘములో, మన కుటుంబంలో ఏ సమస్యలైతే మనం పరిష్కారము చేసుకోలేని, దేవుడు 7 దినాల ముగింపులో దేవుడు పరిష్కారము చూపించబోతున్నాడు ఆయన. హల్లెలూయా. గమ్యం లేని బాటసారులుగా దేవుడు మనకి గమ్యాన్ని ఆయన అనుగ్రహించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మన ఒకటే ప్రార్థన అయి ఉండాలి ఈ 7 దినాల ముగింపులో, అయ్యా మా సమస్యలన్నీ పరిష్కరించబడును గాక, మా యత్నములన్నీ సఫలము చేయబడును గాక, మా ప్రార్థన పరలోకానికి చేరును గాక. దేవుడు మన సంగతులన్నీ కూడా చెప్పండి, చెబుతున్నారు మీ సంగతులు ఊరకనే వచ్చి వెళ్తున్నారా? సంగతులు చెబుతున్నాను. మొదటి రోజు ఏం చెప్పాను? ఆదివారం పేపర్ మీద రాసుకున్నారా? ఎంతమంది రాసుకుని? నిజంగా చేతులు ఎత్తండి, దేవుడు చూస్తున్నాడు. నిజంగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అంటే మిగతా వాళ్ళు ఆ సంగతులు రాసుకోమని చెప్పాను కదా. విశ్వాసముతో మనం ఏ చేసిన విశ్వాసంతో చేయాలి. హిజ్కియాకి ఒక బెదిరింపు లెటర్ వచ్చింది. ఆ రాజు పేరు ఏదో ఉంది. ఆ లెటర్ మీద మొత్తం రాసి హిజ్కియాకి ఒక బెదిరింపు లెటర్ లాగా పంపిస్తాడు. హిజ్కియా ఆ లెటర్ తీసుకొని దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఆ లెటర్ చూసి భయపడతాడు హిజ్కియా. ఆ యొక్క పేపర్ని తీసుకెళ్ళి దేవుని పాదం దగ్గర పెట్టి, అయ్యా నా మీదకి ఒక రాజు వస్తున్నాడు అని ప్రార్థించినప్పుడు దేవుడు పరిష్కారం చేస్తాడు. హిజ్కియా నువ్వు భయపడవాక, అతడు ఏ మార్గాన వస్తాడు అదే మార్గాన తిరిగి వెళ్తాడు. ఆ రాత్రే హిజ్కియా చేసిన ప్రార్థనకి 185,000 మందిని దేవుని దూత హతము చేశాడు. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దామా. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ ఇప్పటికైనా రాకపోయినా ఇంకా 3 దినాలు మన ఎదుట ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా రాసి, ప్రైజ్ ది లార్డ్. ఏ సమస్య లేదంటే మన మందిరానికి రావాల్సిన అవసరం లేదండి. సమస్యలు లేకుండా మానవుడు అనేవాడు ఉన్నాడు. ఎందుకంటే ప్రసంగి గ్రంథంలో ఉండింది, దేవుడు మన జీవితాలు సుఖ దుఃఖాలని ఆయన జతపరిచాడు. ఆయన ఆ దుఃఖం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి మనం పరిష్కారం చేసుకోవాలి. వ్యాధి వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి స్వస్థత పొందాలి. మనకి ఏదైనా సమస్య, అది శత్రువు ద్వారా కానీ, ఒకవేళ అది ఎలాగైనా ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ వచ్చి దేవుని పాదముల దగ్గర ఆ యొక్క సమస్యను పెట్టి ఆ సమస్య నుంచి మనము విడుదల పొందే వరకు, ఆ వ్యాధి, బాధ, కరువు, ఖడ్గము, మరి ఏదైనా దేవుడు మనకి మాట సెలవిచ్చే వరకు ఆయన పాదాలు పట్టుకొని మనము ఉంటే దేవుడు పరిష్కారం చేయడా? బైబిల్ గ్రంథంలో భక్తులు అదే చేశారు. హన్నా తన భర్త చేతులు ఎత్తేసాడు. తన భర్త దగ్గరికి వెళ్ళి, హన్నా ప్లీజ్ అండి ఒక మంచి హాస్పిటల్ తీసుకెళ్ళండి అని అంటే తన భర్త ఏం చెప్పాడు చెప్పండి? ఇప్పుడు చాలా హాస్పిటల్ వచ్చినాయి అన్నమాట.
బిడ్డలు పుట్టిన వాళ్ళకి కూడా ఏదో సంథింగ్ వాటి ఏదో పేర్లు ఉన్నాయి, IVF అని, పుట్టించడానికి కొత్త కొత్త హాస్పిటల్ తయారవుతూ ఉన్నాయి. కానీ హన్నా భర్త ఏమన్నాడంటే అవన్నీ చెప్పకుండా, నేను నీకు 10 మంది కుమారుల కంటే నీకు ఎక్కువ కాదా? ప్రతిరోజు అదే మాట చెబుతున్నాడు. ఏమంటున్నాడు? అమ్మా హన్నా, నేను నీకు 10 మంది పిల్లల కంటే నీకు ఎక్కువ కాదా? నాతో సరిపెట్టుకో అన్నాడు. కానీ హన్నాకి ఆ మాట, దాన్ని ఏమంటారు, తృప్తి ఇవ్వట్లా. హన్నాకి ఆ మాట సంతృప్తి లేదు. కానీ హన్నా ఒకరోజు తన సమస్యని పరిష్కారము చేయగలిగిన దేవుని మందిరాన్ని వెతికి అక్కడికి వెళ్ళి ఆ రోజంతా తన గోడంతా దేవుని దగ్గర చెప్పుకొని చివరిలో దైవజనుడి ద్వారా ప్రార్థన చేయించుకొని దైవజనుడు ఇచ్చిన వాగ్దాన్ని పట్టుకొని తన ఇంటికి వెళ్ళింది. అక్కడ రాయబడిన మాట, నాట నుంచి హన్నా దుఃఖముఖురాలై ఉండుట మాని సంతోషముగా ఉంది. చెప్పలు కొడితే దేవుని యొక్క నామాన్ని మహిమపరుదామా. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము నాట నుండి, ఆ మాట ఆ మాట కాదు, ఆ మాట నాట నుండి, పెద్దగా చదవండి అమ్మా. నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానేను. నాట నుండి అంటే ఏ రోజు నుంచి? ప్రైజోలా. ఏ రోజు నుంచి హన్నా దుఃఖముఖిగా ఉండుట మానింది, సంతోషముగా భోజనము చేస్తుంది? ఏ రోజు నుంచి? దేవుని మందిరములో గడిపిన రోజు నుంచి. ప్రైజోలా. దేవుని దగ్గర తన సమస్య అంతా వెల్లడి చేసుకున్న రోజు నుంచి హన్నా ధైర్యముగా, ఆనందముగా, సంతోషముగా, నెమ్మదిగా బతుకుతూ ఉంది. హన్నా చేసిన ఆ యొక్క ప్రార్థన మరుసటి ఆటకి చక్కని బిడ్డని సమూయేలుని దేవుడు హన్నా గర్భములో దేవుడు పడేసాడండి. ప్రైజోలా. హన్నా పరిష్కారం ఎవరు చేయలేకపోయారు, దేవుడు చేశాడండి. ఈరోజు మీ సమస్యలు ఏదైతే ఉన్నాయో, అది గడ్డు సమస్యలు కానీ, అది మనల్ని వేధిస్తున్న సమస్యలు, ఎన్నో సంవత్సరాల నుంచి మన కుటుంబాల్లో ఏదైతే మన మీద దాడి చేస్తున్న శత్రువైనా, వ్యాధైనా, బాధైనా, మరి ఏ సమస్య అయినా 7 దినాల్లో అవన్నీ కూడా మన నుంచి దూరమగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా కార్యము చేయబోతున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మన దుఃఖ దినములు ఆయన సమాప్తము చేయగలిగిన దేవుడు ఆయన. మనము ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తిని గురించి మనము చదువుకుంటా ఉన్నాం. ఉపవాస ప్రార్థన, ఉపవాసం వల్ల లాభం లేదు. బైబిల్ ఎక్కడ ఉన్నా కూడా ఉపవాసానికి ఖచ్చితంగా ప్రార్థన ఉండాలి. ఉపవాసం వలన చెప్పండి లాభం లేదు. ఫస్ట్ మీ ఉపవాసము ఉంటే లాభం లేదు. ఉపవాస ప్రార్థనలో శక్తి ఉంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అనే మాట గురించి మనం చెప్పుకున్నాం కదా. అంటే ఉపేక్షించుకొనుట, దానికి మరి యొక్క పర్యాయ పదం మనం తగ్గించుకోవాలండి, తగ్గించుకోవాలి. దేవుని దగ్గర యాకోబు అంటున్నాడు, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునేటప్పుడు అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. కాబట్టి మనం ఎప్పుడు ఉపవాసమే కాదు, ఉపవాసం ఉన్నప్పుడే కాదండి, మన వ్యక్తిగత, మనం ఈ భూమి మీద ఉన్నంత కాలం, దేవుని బిడ్డలుగా మనం జీవించినంత కాలము కూడా మనం దేవుని దగ్గర ఎలాగ ఉండాలి తెలుసా? తగ్గిన వారముగా ఉండాలి. తగ్గటం అంటే ఏదో కాదండి. మీకు ఎగ్జాంపుల్, కొంతమంది వ్యక్తుల జీవితాలు చెబితే, మనకు అధికారం ఉంది, అధికారాన్ని మనం కనపరచకపోవటమే తగ్గటం. ప్రైజ్ ది లార్డ్. మనకి బలం ఉంది, ఆ బలాన్ని మనం కనపరచకపోవటమే తగ్గటం. మనకి అన్నీ ఉన్నాయి, కానీ అవన్నీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఉట్టి వారికి ఎప్పుడైతే కనపడతామో అదే తగ్గటం. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో భక్తుల చూపించారండి. యోసేపుని తన అన్నదమ్ములు కొట్టి గుంటలో వేసి ఎంతగా శ్రమపరచబడి చివరికి జైల్లో వేయబడి అక్కడ ఇనప సంఖ్యలతో యోసేపు బాధించబడి చివరికి యోసేపు దేవునికి చిత్తాన్ని బట్టి ఆ యొక్క ఐగుప్తు దేశంలో సింహాసనం మీద కూర్చున్నప్పుడు తన అన్నదమ్ములు యోసేపు దగ్గరికి
ఎదురుకొచ్చి నిలబడతారు. ఇప్పుడు నిజముగా ఒక అన్యుడైతే యోసేపు స్థానంలో ఉంటే ఏమి చేసేవాడో తెలుసా? తన అన్నదమ్ముల్ని పగ తీర్చుకునేవాడండి. ఎందుకంటే తన అన్నదమ్ములు యోసేపుని అంత హింసించారు తెలుసా? తను చచ్చిపోయాడని చెడ్డ ప్రచారం తన తండ్రికి చెప్పారు. తన బట్టలు ఊడదీసి కొట్టి గుంటలో వేసి భయంకరంగా హింసించారు. కానీ ఇప్పుడు యోసేపు ఏ స్థానంలో ఉన్నాడు తెలుసా? రాజుగారి స్థానంలో ఉన్నాడు, పగ తీర్చుకునే స్థానంలో ఉన్నాడు. తన అన్నదమ్ముల్ని చంపివేయగలిగిన స్థానంలో ఉన్న యోసేపు ఒక్కరవు కూడా తన అధికారాన్ని వాడకుండా తన అన్నదమ్ములతో సమాధానపడి, అన్నలారు వాళ్ళు ఆల్రెడీ భయపడిపోతా ఉన్నారు. తన అన్నలు భయపడిపోతా యోసేపు దగ్గర నిలబడటానికి కూడా వాళ్ళకి ధైర్యం సరిపోవటం లేదు. ఆ సమయంలో యోసేపు పలికిన మాట ఎలాగుందో తెలుసా? మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి, కానీ ఆదికాండం 50:45 నేటి దినమున జరుగుతున్నట్లుగా అది దేవుడు మేలుకే ఉద్దేశించాడు. యోసేపు తగ్గాడా లేదా అండి? తగ్గాడు. రెండవదిగా దావీదుని సౌలు ఎన్నోసార్లు చంపాలని చూశాడు, ఎన్నోసార్లు ఈటిని తీసుకుని పొడవాలని చూశాడు. కానీ ఒకరోజు దావీదు చేతికి సౌలు చిక్కాడండి. దావీదు చేతికి ఎవరు చిక్కారు? సౌలు చిక్కాడు. సౌలు చిక్కినప్పుడు దావీదు ఏం చేశాడు తెలుసా? సౌల్ని ఏమీ చేయలా. ప్రైజ్ ద లార్డ్. అసలు దావీదు యొక్క మనసు ఎలాగ ఉందంటే, సౌలు అంత కీడు చేసినా, అంత చంపాలని చూస్తున్నా, అంత కుట్ర చేసిన సౌలు దగ్గరికి వచ్చి, అయ్యా దేవుడు అభిషేకించిన వారిని నేను ముట్టకూడదు. ఒక చిన్న చొక్కా ముక్క ఇట్లా కట్ చేసి, ఆ ముక్క కట్ చేసినందుకే తన మనసు నొచ్చుకొని సౌల్ని ఏమి చేయకి విడిచిపెట్టేసాడండి. అదే తగ్గటం అంటే. ప్రైజ్ ద లార్డ్. మూడవదిగా యేసు ప్రభువారు, ఆయన్ని రోమా సైనికులు ఎంతగానో, గుడ్ ఫ్రైడే రోజు మనం వింటాము కదా, ఆయన్ని భయంకరంగా హింసించి ఉమ్ము పూసి ఆయన్ని పిడిగుద్దులు గుద్ది ఆయన దగ్గరికి చీట్లు వేసి, అయ్యా నిన్ను ఎవరైతే కొట్టారో వాళ్ళ పేరు చెప్పు, ప్రవచించు, శిలువ మీదకి వెళ్ళినప్పుడు ఎగతాళి చేస్తే యేసయ్య ఎక్కడైనా తన అధికారాన్ని వాడాడా? శిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించాయా. ఇదేనండి తగ్గటం అంటే. ప్రైజ్ ద లార్డ్. ఇలాగ ఒక క్రైస్తవుడు ఎప్పుడైతే తగ్గుతాడో ఆ మరుసటి క్షణమే దేవుడు అతన్ని హెచ్చించడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మన యొక్క ప్రార్థన జీవితంలో తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యమైంది. మనం తగ్గకుండా ఎంత ప్రార్థన చేసినా కొన్నిసార్లు దేవుడు తగ్గడండి. రెండవదిగా కొన్నిసార్లు మనం తగ్గకపోతే దేవుడు మనం తగ్గిస్తాడు. ఆ యొక్క స్థితిలోనికి మనం రాకూడదు. ఇశ్రాయేలు వారిని దేవుడు తగ్గించాడని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. బబులోను రాజును దేవుడు తగ్గించాడు, పశువు వలె గడ్డి మేసేటట్లుగా దేవుడు చేశాడు బబులోను రాజు నెబుకద్నెజర్ని. ఎందుకని? దేవుని దగ్గర హెచ్చించుకున్నాడు. నా యొక్క బలం, తన భవనం, నా యొక్క నగరం నేను కట్టాను అని తన మనసులో అనుకున్నాడండి. దేవుడు నెబుకద్నెజర్ని 7 సంవత్సరాల పాటు తగ్గించాడు. కానీ ఎప్పుడైతే తాను చేసినది గుర్తించుకున్నాడో దేవుడు మరలా అతన్ని హెచ్చించటం ప్రారంభించాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని ప్రజలుగా, దైవ బిడ్డలుగా మన జీవితాలు ఉపవాస ప్రార్థనలో మొదటి మాట అనగా ఉపేక్షించుకున్నట్టు అనగానే మనము తగ్గి మన యొక్క వ్యక్తిగత జీవితాలు ఎక్కడ తగ్గాలో దేవుణ్ణి అడిగితే ఆ ప్రార్థన చాలా శక్తివంతముగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. రెండవదిగా లెటర్ చెప్పండి అమ్మ చాలు. పా అనగా పరీక్షించుకొనుట. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థనలో మనం ఏం చేయాలి? ఉపవాసం ఉన్నప్పుడు, దేవుని దగ్గర గడిపేటప్పుడు మనం పరీక్షించుకోవాలండి. నాకు ఎందుకు ఈ కష్టం వచ్చింది, నాకు ఎందుకు ఈ బాధ వచ్చింది, నేను ఎందుకు ఇలాగ అయిపోతున్నాను. మనం ఎన్ని సంవత్సరాలు రక్షణ పొంది, బాప్తీసం పొంది, మనం దేవుని మందిరికి వచ్చిన తర్వాత మనం ఎలాగ ఉన్నాం, మన యొక్క భక్తి ఎలా ఉంది, మన యొక్క పరిశుద్ధత ఎలాగ ఉంది, మనకి దేవునికి సంబంధం ఎలాగ ఉంది, నేను మందిరానికి నేను క్రమముగా వస్తున్నానా, నేను దేవుని దగ్గర నేను సరిగ్గా ప్రార్థన చేస్తున్నానా, నాకు దేవునికి రిలేషన్ అనేది సరిగ్గా ఉందా, నేను అసలు దేవుని బిడ్డగా ఉండవలసిన లక్షణాలు ఉన్నాయా, ఒక క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాలు ఉన్నాయా
ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. పరీక్ష లేకుండా మనం దేవుని ప్రజలుగా మనకి గుర్తింపు అనేది ఉండదండి. నువ్వు ఎప్పుడైతే నువ్వు పరీక్షించుకుంటావో నీలో ఉన్న నిజాయితీ అనేది బయటకు వస్తుందండి. కాబట్టి రెండవదిగా మనం పరీక్షించుకునే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని దావీదు అంటున్నాడు, కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరేంద్రియములను నా హృదయమును పరిశోధించుము. దావీదు దేవుని దగ్గర అడుగుతున్నాడండి, దేవా నన్ను పరీక్షించాయా, దేవా నన్ను పరిశోధించిన ఆయన, దేవా నన్ను టెస్ట్ చేయి ప్రభువా, నేను ఎలాగ ఉన్నాను, నా భక్తి ఎలాగ ఉందో నన్ను టెస్ట్ చేయి ప్రభువా. ఇది ఎవరికి సాధ్యమో తెలుసు, ఎవరికంటే వాళ్ళకి కాదండి. మనల్ని మనం దేవునికి అప్పగించుకొని దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనం తన వాక్యము ద్వారా మనల్ని పరీక్షిస్తాడు ఆయన. కాబట్టి మనము కూడా దేవునికి అప్పగించుకొని రెండవది ఉపవాసం ఉన్నప్పుడు, ఉపవాస ప్రార్థనలో రెండవ మాట మనం పరీక్షించుకునే వారేముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు పరీక్షించుకోనకుండా నువ్వు ఎంత ప్రార్థన వరకునే ప్రార్థన చేసి 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 నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నా నువ్వు దాన్ని పరీక్షించుకోకపోతే దానికి అర్థమే అనేది ఉండదండి. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు ఒక తల్లి ప్రార్థన చేస్తూ ఉందంట, అయ్యా నా భర్తను మార్చు, నా భర్తను మార్చు, నా భర్తను మార్చు అని. ఎవరో దేవుడు మాట్లాడాడంట, అమ్మ నీ భర్తను మారుస్తాను కానీ ముందు నువ్వు మారమ్మా అన్నాడంట దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడంట? నీ భర్తను నేను మారుస్తానమ్మా, ముందు నువ్వు మారమ్మా అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు మనం దేవుని దగ్గర ప్రార్థించే ముందు అసలు మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుందా? దేవునికి మన కనెక్షన్ ఎక్కడ కట్ అయిపోయింది, ఎక్కడ దేవునితో మనకున్న ఆ సంబంధం అనేది తెగిపోయింది, దాన్ని మనం పరీక్షించుకుంటే ఆ పరీక్ష తర్వాత దేవుడు మనకి ఒక రిజల్ట్స్ అనేది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ విషయంలో మనం పరీక్షించుకోవాలి? 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చదవండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మొదటిగా పాస్టర్ గారిని మేము ఏ పరీక్ష చేయించుకోవాలి? షుగర్ పరీక్ష, బీపీ పరీక్ష, లేకపోతే ఇప్పుడు జ్వరాలు వస్తున్నాయి కదా, డెంగ్యూ పరీక్ష, లేకపోతే మలేరియా, టైఫాయిడ్, ఈ పరీక్షలు కాదండి. ప్రైజ్ ది లార్డ్. ఏ పరీక్ష మేము చేయించుకోవాలి? ఏ ల్యాబ్కి వెళ్ళాలి? ల్యాబ్ అనగా దేవుని మందిరం. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పౌలు అంటూ కొరింథీ సంఘముతోటి, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మీరు పరీక్షించుకోండి. విశ్వాసం ఉందా? హెబ్రీ పత్రిక 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెతకు వారికి ఫలము దయచేయవాడి నమ్మవలెను కదా. ఈరోజు ప్రియ దేవుని సంఘం, నువ్వు విశ్వాసం లేకుండా నువ్వు ఎంత ప్రార్థించినా ఆ యొక్క ప్రార్థన అది వ్యర్థమది. విశ్వాసం లేకుండా నువ్వు దేవునికి ఇష్టడుగా ఇష్టరాలుగా ఉన్నట్టు అసాధ్యం అండి. కాబట్టి ఎక్కడ నువ్వు విశ్వాసాన్ని కోల్పోయావో, ఎక్కడ నువ్వు అవిశ్వాసిగా ఉన్నావో, నీ మాటను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ ఆలోచనలు బట్టి నువ్వు విశ్వాసకి తగినట్లుగా ఉన్నావా లేదా? ఈరోజు దేవుని మందిరం ఈ 4వ రోజున ఎవరికి వారమే, పక్కన కాదండి, నాలో విశ్వాసం ఉందా? ప్రైజ్ ది లార్డ్. విశ్వాసికి తగినట్లుగా నా మాటలు ఉన్నాయా? విశ్వాసికి తగినట్లుగా నా నడక ఉందా? విశ్వాసికి తగినట్లుగా నా ప్రవర్తన ఉందా? నేను దేవుని మీద ఉంచవలసిన విశ్వాసాన్ని నేను ఉంచుతున్నానా? నాకు కష్టం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నేను హాస్పిటల్కి పరిగెత్తుతున్నానా? సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరికి పరిగెత్తుతున్నానా? మనుషుల దగ్గరికి పరిగెత్తుతున్నానా? చిన్న వ్యాధి రంగంలో పరిగెత్తుకొని డబ్బులునే కానీ హాస్పిటల్కి పరిగెత్తుతున్నానా? దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని పాదాల దగ్గర పట్టుకొని ఆ వ్యాధి తగ్గే వరకు మొరపెడుతున్నానా? మొదట్లో ఆయన పాదాలు పట్టుకొని ఆ వ్యాధి తగ్గే వరకు ప్రార్థించావు కదా. మొదట్లో దేవుడి నీ సమస్య ఆ పరిష్కారం చేసే వరకు ఆయన పాదాలు పట్టుకున్నావు కదా. ఈరోజు ఏమైంది నీ భక్తి? ఈరోజు నీ విశ్వాసం ఏమైంది? ఈరోజు నీ రోషం ఏమైంది? ఈరోజు నువ్వు ఈ విశ్వాసంలో నువ్వు ఎక్కడ పడిపోయావు?
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మీద ఉంచవలసిన విశ్వాసాన్ని నువ్వు అంచెదినాలు చూపగలుగుతున్నావా? పౌలు అంటున్నాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో పరీక్షించుకొనడు. ఎందుకో తెలుసా? నీతిమంతుడు విశ్వాసం మూలముగానే జీవిస్తాడండి. వితౌట్ ఫెయిత్, విశ్వాసము లేకుండా నువ్వు నీతిమంతుడివి అని చెప్పడానికి మనకి అధికారం లేదు. అందులో యేసు ప్రభువు వచ్చినప్పుడు ఆయన అంటున్న మాట, విశ్వాసం నేను కనుగొనునా. ఈరోజు చాలా మందిలో విశ్వాసం పోతుందండి. అవిశ్వాసాలుగా నడుచుకుంటూ ఉన్నారు, అవిశ్వాసాలుగా జీవిస్తూ ఉన్నారు, అల్ప విశ్వాసాలుగా జీవిస్తూ ఉన్నారు. దేవుడు మాట్లాడుతున్నా, దేవుని యొక్క వాక్యం మనతో ఉన్న, దేవుడు అద్భుతాలు చేస్తారని చెబుతున్నా, దేవుడు మన పక్షాన ఉండి బలమైన కార్యాలు చేస్తారని చెబుతున్నా, చుట్టుపక్కల జరుగుతున్న పరిమాణాలను బట్టి మనలో ఉన్న విశ్వాసం సన్నగిల్లిపోతా ఉంది. కాబట్టి ఈరోజు మొదటగా నువ్వు విశ్వాసము కలిగిన వ్యక్తిగా ఉన్నావో లేదో నువ్వు పరీక్షించుకోవాలి. దేవుడు ఏం చెబుతాడు ఇప్పుడు చెప్పండి? ఏంటి మీ యొక్క హృదయంతో చెప్పుకోండి, నేను విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉన్నానా లేదా? దేవుడు ఏం ఆన్సర్ వచ్చింది చెప్పండి అమ్మ. వస్తే ఖచ్చితంగా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా వచ్చింది అనమాట. కరోనా టైంలో కదా లేచిన దగ్గర నుంచి పాజిటివ్ వచ్చిందంటే ఇంకా ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు మనకి ఏ రిపోర్ట్ ఇవ్వగలడు? అమ్మ నువ్వు విశ్వాసం కలిగిన దానివి అని చెప్పగలడా దేవుడు? ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెప్పాలని, దేవుడు ఇవాళ రిపోర్ట్ ఇవ్వాలి. దేవుడు బైబిల్ గ్రంథంలో శతాధిపతి చెప్పాడు, నీ విశ్వాసము గొప్పది. ప్రైజ్ ది లార్డ్. ఆ స్త్రీ పేరు బైబిల్ గ్రంథం లేదు కానీ ఆ రొట్టె మొక్కలకి కుక్కలకి పెడతా ఉన్నప్పుడు ఆ యేసయ్య చెప్పిన కానాను స్త్రీ, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఈరోజు నువ్వు దేవుని దగ్గర పరీక్షించుకున్నప్పుడు యేసయ్య నీ విశ్వాసము ఉన్నదో లేదో ఈరోజు నువ్వు పరీక్షించుకోగలిగితే విశ్వాసము ద్వారా నీ జీవితంలో ప్రతి కార్యాన్ని జరిగించగలిగిన దేవుడు ఆయన. నీ జీవితంలో జరగవలసిన ప్రతి కార్యం ఒకవేళ ఆలస్యం అవుతుందని, ఒకవేళ నీకున్న బాధలు పోవటం లేదని, దేవుని మీద నీకు అవిశ్వాసం వచ్చేసి ఒకవేళ నువ్వు అవిశ్వాసిగా బ్రతుకుతున్నావేమో, విశ్వాసికి తగినట్లుగా ఉండవలసిన లక్షణాలు ఏంటంటే ఎప్పుడు మనం ప్రార్థన చేసి ఆయన పాదములు పట్టుకొని ఆయన మందిరానికి వచ్చి దేవుని దగ్గర ఆ యొక్క సమస్య విడిచిపెట్టే వరకు మనం ఆయన దగ్గర ప్రార్థించడం, నిజమైన విశ్వాసికి తగినట్లుగా జీవించటం. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా సమయం అయిపోవస్తుంది. 2 కొరింథీ 8:8 చదవండి. మొదటిగా మన విశ్వాసం గలవారై ఉన్నా లేదో పరీక్షించుకోవాలి. రెండవదిగా 2 కొరింథీ 8:8 మీతో చెప్పుట లేదు, మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను. మొదటిగా మీకు విశ్వాసం ఉందో లేదో పరీక్షించుకోండి అమ్మా. ప్రైజ్ ది లార్డ్. పరీక్షించుకోవాలంటే మేము ఒకవేళ ఇప్పుడు సపోజ్ ఈరోజు చిన్న అంటే ఎగ్జాంపుల్కి ఏదైనా వ్యాధి వచ్చింది, దేవుని దగ్గర ప్రార్థించండి. దేవా నిజంగా నేను విశ్వాసిని అయితే ఏమని అడగాల? నేను హాస్పిటల్కి వెళ్ళకుండా టాబ్లెట్ మింగకుండా నన్ను తగ్గించిన ఆయన. నేను హాస్పిటల్కి వెళ్ళదని టాబ్లెట్ మింగద్దని కాదని అర్థం. ప్రైజ్ ది లార్డ్. అంటే విశ్వాసం ఎలా పరీక్షించుకోవాలంటే అలాగా. ఏదైనా డబ్బులు అవసరం, దేవా ఎవ్వరు ఇంకా ఇంట్లో ₹1 లేదు, బ్యాంకులో ₹1 లేదు, బీరువాలో ₹1 లేదు, దేవా నాకు డబ్బులు కావాలి, ఇంట్లో ₹1 లేదు. ఎప్పుడైనా నీ దగ్గరికి అలాగ వచ్చిన సందర్భాలు ఉన్నాయా? నా జీవితంలో చాలాసార్లు ఉన్నాయి. విశ్వాసము కలవారై ఉన్నామో లేదో మనం పరీక్షించుకోవాలి. అన్నీ ఉన్నప్పుడు మన విశ్వాసం పనిచేయదండి. ప్రైజ్ ది లార్డ్. మన చుట్టూ అందరూ ఉన్నారు అనుకోండి, విశ్వాసం పనిచేయదు. నువ్వు ఆరోగ్యముగా ఉన్నావు అనుకోండి, నీ విశ్వాసం పనిచేయదు. నీ దగ్గర అన్నీ ఉన్నాయి అనుకోండి, నీ విశ్వాసం పనిచేయదు. నీ దగ్గర ఏమీ లేని సమయంలో ప్రైజ్ ది లార్డ్ అటువంటి సమయంలోని నువ్వు దేవుని మీద ఆధారపడి ప్రార్థించగలిగితే ఖచ్చితంగా విశ్వాసములో దేవుడు నీకు సహాయము చేయగలిగిన దేవుడు ఆయన. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. రెండవదిగా అదే కొరింథీ సంఘంతో పౌలు గారు అంటున్నాడు, మీ ప్రేమ యథార్థమైనదో లేదో పరీక్షించుకోనండి. రెండవదిగా ఏం పరీక్షించుకోవాలండి?
దేవుని మీద మీరు చూపిస్తున్న ప్రేమ అది యథార్థమైనదేనా? చెప్పండి అమ్మా, చెప్పుకోండి, మీ మనసులో చెప్పుకోండి. మందిరానికి వస్తున్నాను, మంచిదే. ప్రార్థిస్తున్నాం, మంచిదే. అందుకని యేసయ్య సీమోని అడిగాడు, తన శిష్యుడిని అడిగాడండి, మనం ఏ పాటి వాళ్ళం? తాను ఎన్నుకొని అపోస్తలుడిగా అభిషేకించిన సీమోను పేతుని యేసయ్య అడిగాడు, సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఈరోజు దేవుడు అదే ప్రశ్న మనల్ని అడుగుతున్నాడండి. ఆ సీమోను పేతుల్లో మన పేరు పెట్టుకోండి, నఫ్తాలి రాజ్, నన్ను ప్రేమిస్తున్నావా? సీమోన్ అన్నాడు, అయ్యా ప్రేమిస్తున్నానయ్యా. మరలా రెండవసారి అడిగాడు, ప్రేమిస్తున్నానయ్యా. మూడవసారి అడిగాడు, పేతురికి ఇసుకొచ్చేసింది. ఈరోజు దేవుడు నిన్ను అదే ప్రశ్న అడుగుతున్నాడండి. మొదట్లో నీకున్న ప్రేమ మనుషుల మీద కాదండి, లోకం మీద కాదు, టీవీ మీద, ఫోన్ మీద ఉన్న ప్రేమ కాదండి. అందుకనే దేవుడు ఒక సంఘంతో చెబుతూ, నీకున్న మొదటి ప్రేమ నీవు వదిలే. ఈరోజు దేవుని మీద నీకున్న మొదట్లో నీవు ఎలాగా మందిరానికి వచ్చేదానివో, మందిరం అంటే దేవుడేనండి, నేను కాదు. మందిరం అనగానే దేవుడు, దేవుని మీద నీ ప్రేమ మొదట్లో ఎలాగ ఉండేదో ఈరోజు ఎలా ఉంది? దేవుని యొక్క పనిలో కానీ, పరిచర్యలో కానీ, దేవుని మీద చూపించవలసిన ఆ వైరాగ్యం, ఆ భక్తి కానీ, ఆ యొక్క రోషము కానీ ఈరోజు ఉందా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి వాక్యంలో స్పష్టంగా వ్రాయబడింది, అంత్య దినాల్లో అనేకుల ప్రేమ చల్లారిపోతుంది, విశ్వాసుల ప్రేమ చల్లారిపోతా ఉంది. రెండవది, ఈరోజు ఉపవాస ప్రార్థనలో మరలా దేవుని ప్రేమతో మనం నింపబడాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రేమ మనలో, అందుకని ఆ పాట నేను పాడుతున్నా కదా, నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలో. దేవుని ప్రేమ లేకుండా మనం ఏది చేయలేమండి. ఒక విశ్వాసులు దేవుని ప్రేమ లేకుండా, 2 కొరింథీ పత్రిక ప్రేమ అగాపే ప్రేమ అండి, లోక ప్రేమ కాదు. ప్రేమలో రకాలని ప్రేమ అనగల మీరు ఏదేదో లోకసమ ప్రేమలు, ఆ ప్రేమలు కాదండి. అగాపే ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ ఒకటి, బంధుమిత్రుల ప్రేమ ఒకటి, లోక సంబంధమైన ప్రేమ ఒకటి, దైవికమైన ప్రేమని గ్రీకులు అగాపే ప్రేమ అంటారు. అది ఎవరు కూడా, యేసు ప్రభువు ఆ ప్రేమతో మనల్ని ప్రేమించారు. అది కొరింథీ పత్రికలో వ్రాయబడిన ప్రేమ. అది ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ అమర్యాదగా, తీశారా? ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును. ఈ ప్రేమ అండి మనలో ఉందా? ప్రైజ్ ది లార్డ్. మనుషుల ప్రేమ కాదండి. ఈ మనుషుల ప్రేమ ఈరోజు ఉండేది, రేపు ఉండదండి. ఈరోజు మనం ప్రేమించిన వాళ్ళే రేపు మనల్ని ద్వేషిస్తారు, తెలుసా? ఈరోజు మన ఎదుట పొగిడే వాళ్ళే రేపు మన పక్కకి వెళ్ళి చీ అంటారు. ఈరోజు మన ఎదుట, ఒకవేళ మన ఎదుట పొగిడిన వాళ్ళే రేపు మన దగ్గరికి వెళ్ళి వేరే మాటలు చెబుతారు. ఈరోజు మన ఎదుట మంచి మాటలు చెప్పిన వాళ్ళు మన గురించి పక్కకి వెళ్ళి చెడ్డ మాటలు చెబుతారు. అలాంటప్పుడు మనకి లోక ప్రేమ దేనికండి? మనకి కావాల్సింది దైవికమైన ప్రేమ మనకి కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి రెండవదిగా పౌలు గారు అంటున్నాడు, మీ ప్రేమ యథార్థమైనదా లేకపోతే డూప్లికేట్దా? మీ ప్రేమ నిజమైనదేనా? మీరు దేవుని మీద చూపిస్తున్న ప్రేమ దైవికమైన ప్రేమ, దేవుని మందిరం మీద, దేవుని మీద మీరు చూపిస్తున్న ప్రార్థన మీద మీరు వస్తున్న విధానం అది నిజమైనదా లేకపోతే అది వేషధారణతో కూడుకుందా? ప్రైజ్ ది లార్డ్. ఈ లోక ప్రేమలన్నీ గతించిపోతాయండి. దేవుని ప్రేమే శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు అందరూ పోయిందండి. ఎందుకు మనం ఒప్పుకోవాలి? దైవికమైన ప్రేమ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఎలా ఉంటారు? యేసయ్యలాగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్.
దైవికమైన ప్రేమ కలిగిన వ్యక్తులు ఎలాగుంటారో తెలుసా? సంతోషముగా ఉంటారు, ఆనందముగా ఉంటారు. ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా ఎదుర్కొనగలరు. ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి నిందలైనా, ఎలాంటి ఒడిదుడుకులైనా దేవుని కొరకు రోషము కలిగి నిలబడగలిగిన వ్యక్తి, దేవుని ప్రేమతో నింపబడిన వ్యక్తి జాయిస్ మేయర్ గారు అని గొప్ప యువాంధ్రస్. ఎంతమంది జాయిస్ మేయర్ గారు చేతులు ఎత్తండి. చాలామంది తెలియదు. చేతులు ఎత్తని ఎందుకంత తెలిస్తే తెలియదు. మంచి పవర్ఫుల్ ప్రీచర్, సువార్థికురాలు. అమెరికా దేశంలో ఆమె సొంత తండ్రే 300 సార్లు రేప్ చేశాడు. ఈ మాట వింటేనే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది కదా. తన సొంత తండ్రే చిన్నప్పుడు యవనస్తురాలుగా ఉన్నప్పుడు తన సొంత తండ్రే జాయిస్ మేయర్ గారిని పాడు చేశాడు. తన తండ్రి గారి మీద ఎంతో ద్వేషముతో ఉండే జాయిస్ మేయర్ గారు పెద్ద అయిన తర్వాత, ఎందుకంటే తన తండ్రి గురించి చెప్పుకోవటానికే అసభ్యంగా ఉండేది. అటువంటిది ఒకరోజు దేవుడు మాట్లాడాడు జాయిస్ మేయర్ గారితో, నీ తండ్రిని తెచ్చుకొని అతని యొక్క వృద్ధాప్యంలో అతన్ని ప్రేమించి అతన్ని గౌరవించని దేవుడు చెప్పాడు. ఆమె ఎన్నోసార్లు దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని, నన్ను మానభంగం చేశాడు, నా జీవితం నాశనం చేశాడు, నా పరువు తీసాడు, నా యొక్క జీవితం ఇలాగ అయిపోవడానికి మా తండ్రే కారకుడు అని చెప్పినప్పుడు దేవుడు ఆ మాట తప్ప వేరొక మాట చెప్పటం లేదంట. చివరికి జాయిస్ మేయర్ గారు దేవుని స్వరానికి లోబడి తన తండ్రిని ప్రేమించడం ప్రారంభించింది. ఆ రోజు నుంచి జాయిస్ మేయర్ గారిని ప్రపంచవ్యాప్తంగా వాడుకొనటము దేవుడు ప్రారంభించాడు. ఈరోజు స్త్రీలలో గొప్ప సువార్థికురాలు, గొప్ప పరిచారకురాలు ఎవరో తెలుసా? జాయిస్ మేయర్ గారు. ఆమె ద్వారా ఎన్నో మిషనరీలు స్థాపించబడ్డాయి, ఎన్నో ఆశ్రమాలు స్థాపించబడ్డాయి, ఎన్నో హాస్టల్స్, ఎన్నో చర్చిలు కట్టబడ్డాయి, ఎంతో మంది ఆమె ద్వారా పోషించబడ్డారు. తెలుసా? మన ఇండియా దేశంలో కూడా మన చుట్టుపక్కల కొన్ని చర్చెస్ కూడా జాయిస్ మేయర్ గారు ఫౌండేషన్ ద్వారా కట్టబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. మన ఐపీసీలో ఉన్న కొన్ని చర్చీలు కూడా పేర్లు చెప్పటం లేదు, కొన్ని చర్చీలు కూడా జాయిస్ మేయర్ గారి యొక్క ప్రోత్సాహంతో కట్టబడ్డాయి. ఎక్కడ జాయిస్ మేయర్ గారండి? అమెరికా అంటే దాదాపు ఖండాలు దాటుకుని వెళ్ళాలి కదా. ఇప్పుడు చూడు, ప్రపంచవ్యాప్తంగా ఒక స్త్రీని వాడుకుంటున్నాడు. కారణం ఏం తెలుసా? ఆమె తన జీవితంలో ఎన్ని జరిగినా దేవుని ప్రేమతో నింపబడింది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ జీవితంలో కూడా జరిగినవన్నీ నువ్వు మర్చిపోయి, ఉపవాస దినాల్లో ఎవరు నీకు కీడు చేశారు, ఎవరు నీకు విరోధముగా మాట్లాడారు, ఎవరు నీ జీవితంలో ఎవరు నీకు కీడు చేశారో, ఎవరు నిన్ను బాధ పెట్టారో, ఎవరు నీకు హాని చేశారో వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా క్షమించి దేవుని ప్రేమతో నింపబడగలిగితే నీ జీవితాన్ని కూడా దేవుడు అత్యధికముగా దేవుడు దీవించబోతున్నాడు. ఆయన కాదయ్యా, నువ్వెన్నైనా చెప్పుకో, నేను అట్లాగే ఆ యొక్క వాడనే పట్టుకొని ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఊగారు ఎప్పుడైనా? పోగలేదా? జెంట్స్, లేడీస్ కాదు. మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మర్రి చెట్టు ఉండేది అనమాట. ఈ వాడ పట్టుకుని ఊగుతూ ఉండేవాళ్ళం. ఇక్కడెక్కడ లేవు అనుకుంటా. చాలాసార్లు మనం కూడా ఎన్ని ప్రార్థనలు జరిగినా మనం అట్లాగే ఇంకా జీవితం అంతా ఇంకా అదే. ఆ వాడంటే ఏంది? ఇంకదే, అయ్యా నాకు అది ఇది, అయ్యో వాళ్ళు హాని చేశారు, వాళ్ళు కీడు చేశారు, ఇది అన్ని ఆ వాడ పట్టుకుని ఊగినంత కాలం మనకి ఏది జరగదని. ఎప్పుడైతే దాన్ని వదిలిపెడతామో దేవుడు మన జీవితంలో తన కార్యము చేయటం ప్రారంభిస్తాడు ఆయన. చివరిగా రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తమేదో పరీక్షించండి. మూడవదిగా ఏం పరీక్షించాలండి? మొదటిగా విశ్వాసం కలిగిన వారమై ఉన్నామో లేదో పరీక్షించాలి. రెండవదిగా మన ప్రేమ ఎలాంటిదో మనం పరీక్షించుకోవాలి. అది యథార్థమైనదేనా? దేవుని దగ్గర మనం చేస్తున్న ప్రార్థన కానీ మనం గడుపుతున్న అది యథార్థముగా ఉందా, లేకపోతే ఫోర్స్ఫుల్గా ఎవరి కోసం ఎవరో చూడాలని, మనుషుల కోసం మనం చేయాలని మనం తప్పిస్తే అదంతా కూడా వ్యర్థమేనండి. దేవుడు నా భక్తిని చూడాలి, దేవుడు నా యొక్క ప్రవర్తనను చూడాలి, నేను చేసేది దేవుని కొరకే నేను చెయ్యాలి అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో నీ ప్రేమ సరైనది. మూడవదిగా దేవుని చిత్తములో మీరు ఉన్నారో లేదో మీరు పరీక్షించుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఏం పరీక్షించాలండి? మీరు దేవుని చిత్తంలో ఉన్నారా? నేను దేవుని చిత్తంలో ఉన్నానా?
నా కుటుంబము, నా బిడ్డలు కానీ, నేను చేసే పని కానీ, నేను చేసే ఉద్యోగమైన, వ్యాపారమైన, మరి ఏదైనా నేను వెళ్ళే మార్గము అది దేవుని చిత్తమేనా పరీక్షించాలి. ప్రైజ్ ది లార్డ్. యోధా ఇస్కరియోతు దేవుని చిత్తంలో తొలగిపోయాడండి. అతడు అపోస్తలుడిగా ఉండటం దేవుని చిత్తం. సాతాను ఏం చేశాడు? దేవుని చిత్తంలో నుంచి బయటికి లాగి తన యొక్క చిత్తాన్ని చేయడానికి యోధా ఇస్కరియోతుని సాతాను వాడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తులను కూడా సాతాను వాడుకొని తన చిత్తాన్ని చేయడానికి వాడుకుంటాడు సాతాను. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావా? దేవుని యొక్క ఆలోచనలో నువ్వు ఉన్నావా? నువ్వు ఈరోజు మూడవదిగా నువ్వు పరీక్షించుకోవాలి. నువ్వు వెళ్ళే మార్గము అది సరైనదేనా? దేవుడు చూపించిన మార్గమేనా? దేవుడు వెళ్ళమన్న మార్గమేనా? దేవుడు చేయమన్న పనేనా? దేవుడు చెప్పిన అది ఏదైనా సమస్తాన్ని కూడా పౌలు గారు అంటూ రోమా సంఘముతోటి మీరు దేవుని చిత్తములో ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. ఈరోజు చాలా మంది జీవితాల్లో సమస్యలు రావడానికి కారణము దేవుని చిత్తము చేయకపోవటాన్ని బట్టి. తన యజమానుడి యొక్క చిత్తము ఎరిగియుండి అలాగు చెయ్యని వానికి అనేకమైన దెబ్బలు తలుగును. ఈరోజు మనం దేవుని చిత్తం మీద మనకు తెలిసి కూడా దానిలాగా మనం జీవించబడడం అనేక దెబ్బలు ఎందుకో తెలుసా? మనకు వస్తున్న కష్టాలు కానీ, మనకు వస్తున్న శ్రమలు కానీ, మనకు వస్తున్న ఇబ్బందులు కానీ ఎందుకో తెలుసా? దేవుని చిత్తములో మనం లేకపోవటాన్ని బట్టి అండి. యోనాకి ఎందుకు అంత శ్రమ వచ్చింది? ఎందుకు వచ్చి చేప మింగివేసి ఎందుకు అంత ఇబ్బంది పడ్డాడు తెలుసా? నీనేవేకి వెళ్లకుండా తర్షీష్కి వెళ్తున్నాడండి. నీనేవేకి బుద్ధి చెప్పటానికి దేవుడు సముద్రములో ఒక మత్స్యమును పెట్టి తనకి బుద్ధి వచ్చిన తరువాత, దేవుని చిత్తంలోకి వచ్చిన తరువాత యోనాని దేవుడు మరలా వాడుకున్నాడు ఆయన. ఈరోజు నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావా లేదా నువ్వు పరీక్షించుకోవాలి. ప్రియ దేవుని సంగమా, నువ్వు వెళుతున్న మార్గము సరైనదేనా? నువ్వు వెళుతున్న ఆ మార్గము, నువ్వు నడుస్తున్న నడక అది దేవుని చిత్తంలో ఉందా లేదా? ఈరోజు మనం పరీక్షించుకోవాలి. కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషమయ్యా. లోకము దాని ఆశలు గతించుపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము జీవిస్తాడో. ఆ దేవుని చిత్తము చేస్తే ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తంలో నువ్వు ఉంటే, దేవుని చిత్తంలో నీ కుటుంబం ఉంటే, దేవుని చిత్తంలో నీ బిడ్డలు ఉంటే, దేవుని చిత్తంలో నీ భార్యగా నీ బిడ్డలుగా నువ్వు ఉంటే, నువ్వు దేవుని యొక్క మార్గంలో నువ్వు నడిస్తే, నువ్వు దేవుని యొక్క అడుగుజాడలు నడిస్తే అది ఎంత ధైర్యముగా, ఎంత సంతోషముగా, ఎంత ఆనందముగా, అది ఎంత ఎక్సైటింగ్ ఉంటుందో తెలుసా? అది దేవుని చిత్తంలో మనం పక్కకి వెళ్ళిపోయాం అనుకోండి, భయం, ఆందోళన, ఎన్నోసార్లు మన కలవరం వస్తూ ఉండిద్ది. ఎన్నో ఇబ్బందులు, నష్టాలు, ఎన్నో కష్టాలు గుండా మనం వెళుతూ ఉంటాం. అదే దేవుని చిత్తంలో ఉండి కూడా కష్టాలు వచ్చినా దేవుడే పరిష్కారం చేస్తాడు. చెప్పకూడదు. దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. దేవుని చిత్తంలో ఉన్నంత మాత్రాన కష్టాలు రావని కాదు, దేవుని చిత్తంలో ఉన్నంత మాత్రాన వ్యాధులు రావని కాదు. నువ్వు ఒకవేళ దేవుని చిత్తంలో ఉండి సమస్యలు గుండా వెళ్తా ఉంటే దేవుడే ఎలాగ ఎదుర్కోవాలో నీకు పరిష్కారాన్ని చూపిస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుని చిత్తంలో నుంచి పక్కకి వెళ్ళిపోయి సమస్య చాలా మంది బైబిల్ గ్రంథంలో ఉన్నారండి. కాబట్టి మూడవది, ఈరోజు నువ్వు దేవుని చిత్తములో ఒకవేళ నువ్వు తొలగిపోతే ఈ ఉపవాస ప్రార్థనలో, దేవా నీ చిత్తాన్ని నాకు బయలుపరచు ప్రభువా. 2 వారాలు మనం అదే ఉన్నాము కదా, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారు. దేవోక్తి అనగా అదే దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క వాక్కు, దేవోక్తి, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క చిత్తాన్ని గుర్తెరిగి దాని ప్రకారం జీవించాలి. ఈ 7 దినాలు కనిపెట్టండి. దేవుని నా పట్ల నీ చిత్తం ఏమైంది నాయన? నన్ను ఎందుకు రక్షించావు? నన్ను ఎందుకు నీ మందిరంలో కూర్చుండబెట్టు? నా పట్ల నీ ఉద్దేశం ఏముంది ప్రభువా? నన్ను ఎందుకు ఎన్నుకున్నావు? నేను ఏ పని చేయాలి? నేను నీ కొరకు ఎలాగ జీవించాలి? నేను ఎలాగ బ్రతకాలి నాయన? నువ్వు దేవుని అడిగితే దేవుడు బయలుపరుస్తాడా లేదా? చెప్పండమ్మా. బయలుపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మీ పట్ల ఆయన ఉద్దేశాన్ని బయలుపరుస్తాడా ఆయన? ఆయన యొక్క ఆలోచన బయలుపరిచి దాన్ని ప్రకారం జీవించేటట్లుగా దేవుడు చేస్తాడు ఆయన. కాబట్టి ఉపవాసంలో ఉన్న రెండవ అక్షరం పానగా పరీక్షించుకోవాలి. నేను 3వ మాట కూడా ప్రిపేర్ అయ్యాను కానీ సమయం అయిపోయింది. అనేదంటే వాక్యమును ధ్యానించాలి. అది దేవుని చిత్తమైతే మరొకసారి నేను చెబుతాను.
కాబట్టి రెండవదిగా మనం పరీక్షించుకొనకుండా మనం ఎంత ప్రార్థించినా, చెప్పాను కదా, అది దేవుని దగ్గరికి వెళ్ళదే అండి. కాబట్టి ఎప్పుడు మనం ప్రార్థనలో కూర్చున్నా ఏం పరీక్షించుకోవాలి? చెప్పండి, మాట్లాడండి ఒకరు. నాలో విశ్వాసం ఉందా లేదా? రెండవదిగా నేను చూపిస్తున్న ప్రేమ మనుషుల మీద కాదని, నేను దేవుని మీద చూపిస్తున్న ప్రేమ అది యథార్థమైనదేనా, అది సరైనదేనా, లేకపోతే ఏదో మనుషులు సంతోష పెడతానికి నేను దేవుని దగ్గరికి వచ్చి నేను నటిస్తున్నానా? యోధ ఇస్కరియోతు నటించాడండి, తెలుసా? యోధ ఇస్కరియోతు నటించాడండి. నటించి అది ఎంతగా నటించాడంటే యేసయ్యని ప్రేమిస్తున్నట్లుగా నటించాడండి. పాపం యేసయ్య నమ్మి చివరికి పాపం డబ్బు సంచి కూడా యోధ ఇస్కరియోతుకే ఇచ్చాడు. నమ్మాడా లేదా? చెప్పండి, నమ్మే కదా ఇచ్చింది. ఎంతగా నమ్మితేనే దేవుడు ఇచ్చాడు యేసయ్య. కానీ అంత నమ్మిన వ్యక్తిని అన్నిట్లో ముందుంచుకునేవాడు. కానీ అటువంటి వ్యక్తి యేసయ్యని అమ్మటానికి చూడండి ఎంత మోసం చేశాడు. అంటే తను చూపించిన ప్రేమ అంతా యేసయ్యతో ఉన్న 11 మంది కూడా వాళ్ళు వెంబడించిన విధానం వీరు. యోధ యేసుకు నటిస్తా తన ప్రేమ అంతా కూడా కవిపెట్టుకొని ఎప్పుడెప్పుడు యేసయ్యని అప్పగిద్దాం, ఎప్పుడెప్పుడు యేసయ్యని అప్పగిద్దామని అంత అలాంటిది చాలా దేవునికి వ్యతిరేకమైందండి. మన ప్రేమ ఎప్పుడు కూడా ఎలాగుండో తెలుసా? యథార్థముగా. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసినా, దేవుని కానుకిచ్చినా, దేవుని మందిరంలో ఏ పని చేసినా, దేవునికి ఏ సహాయం చేసినా, ఈ రోజు నుంచి మన ప్రేమ యథార్థమైనదిగా ఉండును గాక. ఎందుకు తెలుసా? పరమగీతాల్లో ఉండిద్ది, ప్రేమ మరణమంతా బలమైనది. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రేమతో మనం ఉండాలి. మూడవదిగా మీరు దేవుని చిత్తములో ఉండాలి. దేవుని చిత్తములో ఉంటే అది ఎలాంటి పరిస్థితి అయినా మనకి, మన కుటుంబాలకి క్షేమము. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి ఈ 4వ రోజున దేవుని మందిరంలో మనము చేరి